నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణపతి పప్ప మోరియా జై జై గణేశ అంటూ కొత్తపట్నం సముద్ర తీరంలో గణేష్ నామస్మరణ మారుమోగింది గణపతి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున గణనాథులను నిమజ్జనం చేసేందుకు సముద్ర తీరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఒంగోలు పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వినాయక విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేశారు నిమజ్జన కార్యక్రమానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల నుండి గణనాథులు కొత్తపట్నం మండలం పల్లిపాలెం సముద్ర తీరానికి తరలివచ్చారు వివిధ ప్రాంతాల నుండి సుమారు 200 పైగా విగ్రహాలు సముద్ర తీరానికి చేరాయి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆదివారం రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో సముద్రానికి చేరుకున్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తూ వారికి సూచనలు సలహాలు ఇస్తున్నారు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఏఎస్పీ నాగేశ్వరరావు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు పల్లిపాలెం పల్లికారులు గణనాథులను సముద్రంలోకి తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తున్నారు ఒంగోలుకు చెందిన కిషోర్ శ్రావణి దంపతులు కుమార్తె మనస్విని చిన్నపాప తప్పిపోవడంతో అవుట్ పోస్ట్ పోలీసులు తల్లిదండ్రులకు పాపను అప్పచెప్పారు టీమ్ బ్యాటింగ్ వైపాలెం బౌలింగ్ గుడ్ బౌలింగ్ 54 సర్వమతాలు సమానమని చాటుకున్న ఒంగోలు పోలీసు అధికారుల యంత్రాంగం మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ
ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో నగరంలోని మస్తాన్ దర్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులకు మిఠాయిలు పంచిపెట్టారు. 1వ పట్టణ సిఐ వై నాగరాజు, 2వ పట్టణ సిఐ మేడ శ్రీనివాసరావులు స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా స్వీట్లు కొనుగోలు చేసి తమకు పంపించి ముస్లిం సోదరులకు పంపిణీ చేయమని తెలిపారని అన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకునేందుకు అందరూ సమిష్టిగా కృషి చేస్తే సమాజం ఎంతో ముందుకు వెళుతుందని, అందుకోసమే అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మిఠాయిలు పంపిణీ చేశామని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం మిఠాయిలు పంచిన సందర్భంగా ముస్లిం సోదరులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లిం సోదరులు ముఖ్యమైన పండుగలు ఒకటైనటువంటి మిలాద్ నబీ సందర్భంగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఏఆర్ దామోదర్ గారి యొక్క ఆదేశాల మేరకు సారే స్వయంగా పంపించినటువంటి స్వీట్ ప్యాకెట్స్ని ఈరోజు మన ముస్లిం సోదరులకి మస్తాన్ దర్గా దగ్గర పంచడం జరిగింది. వాళ్ళు కూడాను ఇలాంటి పండుగలన్నీ కూడాను ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి సారు మా తరపున వాళ్ళకి కూడాను శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడాను మరొకసారి మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. मेरा नाम बबलू है। ईद मिलादुन नबी की खुशी में हम लोग आज जुलूस निकाले हैं और सार ने भी अच्छा सपोर्ट किया हम लोग को और अच्छे से देखा और हम लोग भी अच्छे प्रशांत के मतलब लेके आए रैली और अच्छे से हुआ सब चीज़। बस धन्यवाद सर का और एसपी गारू का और हमारे एमएलए साहब का, दामोदर का। ओके, थैंक यू। జనసేన పార్టీలో ప్రస్తుతం పనిచేసిన వారి కంటే మిన్నగా పనిచేసే వారిని ఎంపిక చేయడం జరుగుతుందని, జిల్లా పార్టీలో పెనుమార్పులు జరిగే అవకాశం ఉందని జనసేన నాయకులు అన్నారు. ఒంగోలులోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, మార్కాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనా, దర్శి నియోజకవర్గ నాయకులు బొటుకు రమేష్, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉందన్నారు. అధిష్టాన నిర్ణయాలతో విధేయతతో పనిచేసి పార్టీ నిర్మాణం కోసం ఎంతో కష్టపడి పనిచేశామన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అనేక కష్టాలు పడ్డామని, ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతి కార్యకర్తకు మేలు జరగాలన్నారు. అందరినీ కలుపుకొని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. జిల్లా పార్టీ ప్రక్షాళనకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అక్రమాలు చేసినందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం అప్పగించారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి మేలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ముందు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయడమే తమకు ముందున్న లక్ష్యమని, జిల్లా పార్టీని బలోపేతం చేసే విషయంతో పాటు పార్టీ నిర్మాణ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ క్రమంలో మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది అనేది ఈరోజు మా అందరి యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అధిష్టానం పట్ల విధేయతతో, పార్టీ పట్ల నిబద్ధతతో, పార్టీ నిర్మాణమే ముఖ్యంగా, పార్టీ బలోపేతం ముఖ్యంగా, అధినేత ఆశయాలు ఏమైతే ఉందో, ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రతి సేవాధర్మంతో ముందుకెళ్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ. దాన్ని చూసి ఆకర్షితమై మేమందరం వచ్చాం. ఎన్నో నష్టాలకి ఓర్చుకొని ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి, జనసైనికునికి న్యాయం జరగాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం. అదే దీని ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకా మేమందరం కలిసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంకా నిబద్ధత ప్రకటిస్తూ అధినేతకి అనుగుణంగా వారు ఏం చెప్తే అది మేము ఆయన అడుగుజాడలో ఉండడానికి సంసిద్ధంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా జిల్లాలో పాత వ్యక్తుల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. అట్లనే పార్టీ ప్రక్షాళన దిశగా కూడా కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు ముందు రోజుల్లో. మరి మేము కూడా పార్టీ పరంగా అందరం సంఘటితంగా అందరం ఇన్ఛార్జీలం అయితేనేమి ఈ జిల్లా అంతా సంఘటితంగా ఈ యొక్క జిల్లాలో మార్పును కోరుకుంటా ఉన్నాం. అట్లాగే పూర్వం ఉన్న వ్యక్తుల కంటే మెన్నగా చేసేవాళ్ళని కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. మేము కూడా పార్టీకి మా యొక్క సందేశాన్ని పూర్తి స్థాయిలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు భేటీ కావాలని కోరుకొని ఈరోజు అందరం కూడా భేటీ కావడం జరిగింది. ముందు రోజుల్లో జిల్లా పార్టీలో పెను మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తాం. కొంచెం వ్యతిరేకత మాకని కదండి, మొత్తం టోటల్ జిల్లానే స్తబ్దతగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటా ఉన్నాం అందరం. అది కూడా మా అధిష్టానం దృష్టిలో ఉంది. వారు నిర్ణయం తీసుకుని చాలా జిల్లాలో
జనసేన పార్టీని చాలా స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అన్ని నియోజకవర్గాలలో కూడా ఇవాళ పార్టీ క్యాడర్కు లీడర్షిప్కు ఇవాళ లీడర్షిప్ జిల్లా స్థాయిలో సమర్థవంతంగా లేదు అనేది నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిగా ఒక మంచి సమర్థవంతమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి రేపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి తీసుకొస్తాము. రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మండల స్థాయి ఉంటాయో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ లేదా పార్టీ నామినేటెడ్ కానీ అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న విషయము, నేను వేరే కాంట్రవర్సీగా మాట్లాడడం లేదు, కానీ ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ కోసం జిల్లాలో ఎంత కష్టపడినామో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో మీరంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి జనసేన క్యాడర్కు ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇవ్వట్లేదనేటువంటి న్యూస్ మాత్రం జిల్లాలో ప్రబలంగా ఉంది. ఈ విషయం మేము ఇవాటికి కూడా అధిష్టానం దృష్టికి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదంటే 3-4 నెలలే కదా, ఇంకా సెట్ అయితే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము. ప్రతి మండలంలో కూడా ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నా కూడా తెలుగుదేశం క్యాడర్ను సంప్రదించి వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయండి. కింద నుంచి పై స్థాయిలో రేపు మన భవిష్యత్తులో ఇంకా 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, పార్టీల మధ్య అధ్యక్షుల మధ్య క్యాడర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సంయమనంగా పార్టీ కోసం అందరం కష్టపడుతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరం కూడా సయోధ్యగా ఉండాలనేది నా ఆకాంక్ష. ముమ్మాటికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎక్కువ జరుగుతుంది ఇక్కడ కష్టం 100 మంది పడితే ప్రతిఫలం ఒకళ్ళే పొందుతున్నాం, సమస్య లేదు. ఇది కార్యకర్తల జనసేన పార్టీ నాయకులందరి కష్టం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మేము మాత్రమే జనసేన పార్టీ కోసం మొదటి జెండా పట్టాం, జెండా నాటాం, పార్టీ జెండాలు నాటి ప్రజలందరినీ కూడా కార్యకర్తలందరినీ ప్రజలందరినీ కూడాను పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా తీసుకుని వెళ్ళి పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళిన వ్యక్తులు మేము. మొదటి నుండి జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో ఏదైతే 12 నియోజకవర్గాల్లో కూడా మేము మాత్రమే పార్టీ కోసం మొత్తం పనిచేయడం జరిగింది. అప్పట్లో మిగిలిన నాయకులు ఎవరైనా ఉండొచ్చు కాక 2014 ఎన్నికల సమయంలో 2014 సంవత్సరంలో పార్టీలో కూడా ఆవిర్భావ సమయంలో ఎవరూ కూడా లేరండి. ఆ రోజు నేను కానివ్వండి, ఆ తర్వాత బెల్లంకొండ సాయిబాబా గారు, బొట్టుకు రమేష్ గారు, ఇంకా అనిల్ కుమార్ గారు, ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము మాత్రమే ఈ రోజున పార్టీ కోసం పనిచేయడం జరిగిందండి. ఆ తర్వాత క్రమేణా మనతో పాటు ఎంతో మంది మిగిలిన నాయకులు కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మరీ చెప్తున్నాం, ఇంతమంది పనిచేసినా కూడాను పార్టీలో ఎప్పుడు కూడాను కేవలం పార్టీ ప్రకాశం జిల్లాలో ఒకరికి మాత్రమే ఇదంతా కూడా క్రెడిట్ దక్కుతుంది. జిల్లా అధ్యక్షులైనటువంటి రియాజ్ గారు ఒక్కర్లే కాదండి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో 12 నియోజకవర్గాల్లో మేమందరం కూడాను పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి స్థాయిలో వారందరూ కూడా ప్రతిఫలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు పేదలకు స్థానం లేదని, అందుకోసమే వైసీపీని విడుతున్నట్లు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ యాదల అశోక్ బాబు అన్నారు. మంగమూరు రోడ్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జగన్ వెంట పాదయాత్రలో ఉన్నానని అన్నారు. పార్టీలో సంతోషంగా దళితులు ఎవరూ లేరని తెలిపారు. దళితుల మనోభావాలను జగన్ అర్థం చేసుకోలేదని, తనకు పదవి ఇచ్చారే తప్ప తన వెనుక పక్కన షాడోలను ఏర్పాటు చేసి వారే హాస్పిటల్స్కు వెళ్లేవారని అన్నారు. అప్పటి మంత్రి విడుదల రజని, ఐఏఎస్ అధికారులు కిషోర్ బాబు, ధనంజయ రెడ్డి, శివారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తనను అన్ని విధాలుగా అడ్డుకున్నారని అన్నారు. అన్ని రకాల కమిషన్లు వారే దోచుకున్నారని తెలిపారు. దళితులను పేదలను మోసం చేసిన పార్టీలో ఉండటం కష్టమని, అందుకోసమే పార్టీని విడుతున్నట్లు తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలియచేద్దామని వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళితే బాలినేనికి గిట్టదని, బాలినేని దగ్గరికి వెళితే వైవికి గిట్టదని, ఇలా ఎవరికి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి వైసీపీలో ఉందని అన్నారు. తన భార్య నాగులపలపాడు జడ్పీటీసీగా ఉన్నప్పటికీ వివక్షత చూపుతూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, అందువల్లనే తన మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాంటి పార్టీలో ఉండటం కంటే పార్టీని వేడటం మంచిదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సమావేశంలో నాగులపలపాడు జడ్పీటీసీ డాక్టర్ రత్నభారతి పాల్గొన్నారు. నేను డాక్టర్ అశోక్ అండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. నా భార్య డాక్టర్ రత్నభారతి, ఈమె ప్రజెంట్ నాగులపలపాడు జడ్పీటీసీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా వాకింగ్ చేస్తే వాకింగ్లో కూడా నేను ఉన్నాను కాబట్టే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారని, జడ్పీటీసీ ఇచ్చారని గత పెద్దలు చెప్పారు.
ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన కాడి నుంచి ఈ పార్టీలో నేను సంతోషంగా లేను. ఎందుకంటే నేను ఒక దళితుడిని. ఈ పార్టీలో దళితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో నా 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 అని దళితులకు నేను సముచిత స్థానం ఇస్తున్నాను, దళితులకు 3 కార్పొరేషన్ పదవులు ఇచ్చాను, దళితులకు హోమ్ మినిస్టర్ ఇచ్చాను, దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చాను అని ఆయన చెప్పుకొస్తున్నాడు. కానీ లోపల దళితులు ఎంత రగులుతున్నారు, లోపల దళితులనే వాళ్ళు ఎంత పార్టీ మీద అయిష్టంగా ఉన్నారు అనేది గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఇంకా పేద ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? నేను ఎవరికన్నా చెప్పాలని నేను వెళ్తే నన్ను నీ పదవి నుంచి తీసేపిస్తాము అని నా మీద పేపర్లో స్క్రోలింగ్ లేపించడం, నా మీద అవినీతి చేశాడని చూపించడం. ఎవరు మెయిన్ ముద్దాయి? సీఎంఓలో ఉన్నటువంటి హరికృష్ణ. ఈ హరికృష్ణ వల్లే ఆరోగ్యశ్రీ సర్వనాశనం అయిపోయింది. హరికృష్ణ కానివ్వండి, మెయిన్ విడుదల రజనీ గారు ఉంది. విడుదల రజనీ గారు ఎవరండి? ఆమెకి హెల్త్ గురించి ఏం తెలుసు? ఆమె ఏదో సాఫ్ట్వేర్లో పనిచేసింది. ఆమెకి హెల్త్ గురించి ఆమెకేం తెలుసు? ఆమెను తీసుకొచ్చి హెల్త్ మినిస్టర్ చేసి మేము డాక్టర్లని సరైన ప్రతిదీ కూడా దానిలో ఉన్న డాక్టర్ గురించి ఎంత వాళ్ళకి ఎంత డోసులు వాడాలి అన్నీ తెలుసు. అదేనంటే ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని హరి ఇట్రా ఇట్రా అని పేర్లు పెట్టి పిలుస్తా విడుదల రజని పార్టీని బస్టు పట్టించింది. నాకు ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన తర్వాత నేను డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళాను సార్. ఎట్లా ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళ ఇళ్ళకి అమ్మ మీకు మందులు అందుతున్నాయా లేదా, అమ్మ మీరు ఆపరేషన్ సరిగా చేర్చుకున్నారా లేదా, నేను డోర్ టు డోర్ వెళ్ళాను సార్. అవసరమైతే డిఎంహెచ్ఓ సలహా తీసుకొని కొన్ని మందులు కూడా నేను వాళ్ళకి ఇప్పించగలిగాను సార్. ఈ రకంగా నేను చేశాను. శభాషని నన్ను కూర్చోబెడితే ఇక పక్కన వచ్చే రివ్యూ మీటింగ్కి నన్ను పిలవనీయకుండా చేశారు. అంటే ఎవరు? విడుదల రజనీ గారు, తర్వాత కృష్ణబాబు గారు, తర్వాత హరికృష్ణ గారు నన్ను పిలవనీయకుండా చేసింది అని అంతకుముందున్న మధుసూదన్ రెడ్డి అప్పుడు అడిషనల్ సీఓ ఉన్నారు, నాకు బయటకు వచ్చి చెప్పాడు, నిన్ను తర్వాత నుంచి రివ్యూ మీటింగ్ పిలవద్దు అని రజనీ మేడం నిర్ణయించారు. నువ్వు ఈ రకంగా ప్రశ్నలు వేయడానికి ఉండదు, ఇక్కడ కేవలం బొమ్మలాగా వచ్చి కూర్చోవాలి, వాళ్ళు ఏం చెబితే అది వినాలి. ఈ పార్టీలో ఎస్సీలకి ఏం న్యాయం జరుగుతుంది? ఈ ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్సీలు అని జగన్మోహన్ రెడ్డి గారు ముత్తుకుంటుంటే ఈరోజు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. పాపం వాళ్ళకి ఫోన్ బిల్లు కూడా లేదు. ఎంతోమంది 2014 నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్కడ కూడా నీకు సంతోషంగా ఉండారా? అదేమనంటే మా సంతనోత్తర ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నారు. మా ఇద్దరు గోడు చెప్పుకోవాలంటే సుబ్బారెడ్డి గారు వచ్చుకోరు, బాలినేని గారి దగ్గరికి వెళ్తే సుబ్బారెడ్డి గారు వచ్చుకోలేరు. ఎవరికి చెప్పుకోవాలి మా గోడు? అదేనంటే సలహాదారులు పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారని అంటున్నారు. ఇది తప్పండి. అందుకని మాకు చాలా బాధ కలిగింది. నేను మా భార్య మేము ఒకటే అనుకున్నాము, ఈ పార్టీలో మేము ఉండకూడదని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ పార్టీలో అనేక ఇబ్బందులకు గురి చేశారండి, అనేక ఇబ్బందులు. అదే సరిగా సూట్ వేసుకున్నా కానీ ఓర్చుకోలేని స్థితి అండి ఈ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓరక షో పార్టీ కనుక మేము ఈ పార్టీలో మేము ఉండదలుచుకోలేదండి. థ్యాంక్ యూ. పొన్నలూరు మండలం చౌటుపాలెంలో పోలీసులు వైసీపీ సానుభూతి పరుల వినాయక నిమజ్జనం అడ్డుకున్నారు. పోలీసులే నవరాత్రుల సంబరానికి అనుమతి ఇచ్చి ఊరేగింపుని అడ్డుకోవడంపై విస్మయాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా స్టేషన్ ఎదుట మహిళలు ధర్నా చేశారు. మాకైతే కుదరదు, మేమైతే చేసుకునేది ఎవరు బావతో
మా చోటపాల గ్రామం పన్లూరు మండలం. మా వినాయకుడు నవరాత్రుల్లో విగ్రహాన్ని విమర్శన చేయకుండా చోటపాలెంలో నాయకులు స్థానిక పోలీసులు ఆపేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరు చెప్పండి. నిన్న పర్మిషన్ ఇచ్చారు మాకు, ఈ రోజు మధ్యాహ్నం నుంచి పర్మిషన్ లేదు, 2 రోజులు ఆగి చేసుకోమంటున్నారు. ఎందుకు ఆపేస్తున్నారు? ఇప్పుడు మా బొమ్మకి పర్మిషన్ లేదని ఈ రకంగా స్థానిక పోలీసులు ఎందుకు ఆపేయాలి? ఆడవాళ్ళు కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. రేపే జరిగిన ఇంతేగా చేసేది. ఆ రకంగా ఊరేగింపు జరిగి అన్ని జరిగి అంత జరిగినా కూడా ఎవరు మాట్లాడారు? స్థానిక పోలీసులు కూడా గమ్ముగా వెళ్ళిపోయారు. మమ్మల్ని మాట్లాడుకుంటా చూస్తున్నారు సార్. పోలీసులు నవ్వుతున్నారు. మేమేమన్నా ఇదిగా ఉన్నావా? దేవుడికే కదా సార్ మేము చేసుకుంటుంది. నేను చోటపాలెం గ్రామం సర్పంచ్ని అనుమోల ప్రసాద్. నేను ఇక్కడ బొమ్మ ఊరేగింపు పర్మిషన్ 15వ తారీఖు ఇచ్చారు. ఈరోజు అన్నీ మాట్లాడుకొని మేము అన్నీ చేసిన తర్వాత ఈరోజు ఎస్ఐ గారు వచ్చి ఇప్పుడు ఊరేగింపు చేయడానికి లేదు, 4 రోజుల తర్వాత చేస్తూ ఉంటుంది. మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. సనాతన సంప్రదాయాలు పాటిస్తూ హిందూ ధార్మిక గ్రంథాలను, భగవద్గీత, భగవంతుని శ్లోకాలు, మన ఇతిహాసాలను చిన్ననాటి నుంచే తెలుసుకోవడం వలన ఉన్నతంగా అభివృద్ధి చెంది సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా ఎదుగుతారని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ గౌరవాధ్యక్షుడు చొలవాది బదరీ నారాయణ తెలిపారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీగిరిపై కొలువైన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమం శ్రీగిరి గిరి ప్రదక్షిణ శ్రీ బాపూజీ గో సంఘం వద్ద నుంచి ప్రారంభమై శ్రీగిరి ఆలయంలో శ్రీవారిని దర్శనంతో ముగిసింది. కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంజం మాట్లాడుతూ గిరి ప్రదక్షిణలో పాల్గొనే ప్రతి ఒక్కరిలో అద్భుతమైన జ్ఞాన సంపద ఉందని, దానిని వెలికి తీయడానికి ఈ పోటీలు నిర్వహించామని, ప్రతి నెలలో వచ్చే పండుగలపై ఆధ్యాత్మిక పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీలకు నెమ్మాని హరిప్రియాదేవి, విహెచ్పి ప్రాంత సత్సంగ్ ప్రముఖ్ సోమ సుబ్బారావులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. శ్రీ గణపతి తాళం పోటీ విజేతలు తరణి శ్రీ లలిత, స్వామి రాఘవేంద్రరావు, పద్మా లక్ష్మి మరియు శ్రీ కృష్ణాష్టక పోటీ విజేతలు చక్రధర శ్రీ రామానుజ పెరుమాళ్, డోగిపర్తి విశాలాక్షి, డి వెంకట సుశీలుగా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. కమిటీ సభ్యులు కోశాధికారి ఒలేటి కృష్ణారావు, నేరెళ్ల శ్రీనివాసరావు, నూనె రామాంజనేయులు, దన్నిశెట్టి రామనాయుడు, కనమర్లపూడి బాల వెంకటేశ్వరరావు, భూమా శ్రీనివాసులు, అరవిందలక్ష్మి, తీగల సత్యవతి, కొనిజెట్టి కృష్ణ, కిషోర్, కటకం అనంత నారాయణ, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి శ్రీ మానస గణపతి సుందర కేశం ఋషి గణపతి యజ్ఞ సమానం భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్రం గిరిజాపుత్రం గణగుణ మిత్రం గణపతి ప్రియం కరనుత కరసం పంకజపాణిం కవళిత పద్మరుచిం
నా పేరు కర్ణి శ్రీలలిత. నేను చదువుతున్న క్లాస్ 5th నిర్మలా. ఇప్పుడు ఏ పోటీలో వచ్చావు? అద్భుతమైన విషయం. ఫౌండేషన్ పేరుతో మొదటి సేవా కార్యక్రమాన్ని ప్రపంచ శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణ జన్ముడు మహమ్మద్ ప్రవక్త అని పలువురు కొనియాడారు. మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని పట్టణంలో ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త క్రమశిక్షణ, దాతృత్వం, శాంతిని బోధించారని, వారిది ఒక విగ్రహం, ఒక చిత్రపటం లేదు. అయినా వారు గతించి 1500 సంవత్సరాలు అయినప్పటికీ అల్లా బోధనలు ప్రజల్లో తీసుకువెళ్ళి వినిపించిన మహాప్రవక్త మహమ్మద్ అని అన్నారు. ర్యాలీ పాత మార్కెట్ సెంటర్ నుంచి కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ మీదుగా కమ్మపాలెం వరకు నిర్వహించారు. ర్యాలీలో ముస్లిం సోదరులు, మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ పండగ మన మొహమ్మద్కి జన్మదిన్ కోసము మనం ఈ పండగ మనము రెడీ చేస్తాను. ఇది మన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంది జన్మదినం కోసం మనము చేస్తా. మనము ఎవరికి బాధ లేకుండా మనము నిదానంగా మన ప్రేయర్ చేసి మనము వెళ్తూ ఉండా. అది దీనివల్ల మనము ఒక ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఇది జశ్న్ ఈద్ మిలాదున్ నబీ పండగ సందర్భంగా ఈ ర్యాలీ తీస్తున్నాము. ఈ ర్యాలీ అనేది బిలాల్ నగర్ నుంచి కమ్మపాలెం దాకా పోతాయి. మస్తాన్ దర్గా నుండి ఇలా అవుతాయి. మన జశ్న్ ఈద్ మిలాదున్ నబీ మన ప్రభుత్వం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు ఇది. అందుకే ఇది మేము జశ్న్ ఈద్ మిలాదున్ తరపున జరుపుకుంటున్నాం. సూర్యుడి నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలు బారిన పడకుండా భూమి మీద సకల జీవరాశిని ఓజోన్ పొర సంరక్షిస్తుంది. జీవజలానికి రక్షా కవచంలా ఓజోన్ పొర సంరక్షిస్తుంది. ఇది భూతలం నుంచి దాదాపు 50 మీటర్ల ఎత్తు వరకు ఉండే స్ట్రాటో ఆవరణలో భాగంగా ఉంటుంది. మానవ చర్యల మూలంగా ఓజోన్ పొర ప్రభావితమవుతుందన్న విషయంపై 1970 నుంచి అధ్యయనాలు సాగుతున్నాయి. ఓజోన్ పొర సన్నగిల్లినట్లు ఆ తర్వాతి కాలంలో కనుగొన్నారు. వృక్ష జీవజాతుల మనుగడకు అత్యంత ముఖ్యమైన ఓజోన్ పొర దెబ్బతినడానికి ప్రధాన కారణం క్లోరోఫ్లూరోకార్బన్లు, బ్రోమోఫ్లూరోకార్బన్లు. వీటి కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం. ఆమ్లజని ఆక్సిజన్ మరో రూపమే ఓజోన్. ఇది విషవాయువు. ప్రతి ఓజోన్ అణువులోనూ 3 ఆమ్లజని పరమాణువులుంటాయి. దీని రసాయన సాంకేతికం 03గా అతి నీలలోహిత వికిరణాల కారణంగా వాతావరణంపై పొరలో ఆక్సిజన్ అణువులు 02గా విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సిజన్ పరిమాణువు 0గా తాడితంతో ఆక్సిజన్ అణువులోకి చేరి 03గా ఆక్సిజన్ పరిమాణువులుగా మారి ఓజోన్ అణువవుతుంది. వాతావరణపు గాలి పొరలో భూ ఉపరితలానికి సుమారు 15 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలను భూమిపైకి కాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుంది. క్లోరోఫ్లూరోకార్బన్లు ఓజోన్ తరుగుదలకు ప్రాథమిక రసాయనాలు. రిఫ్రిజిరేటర్లలో ఎయిర్ కండిషన్ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి. ఇవి క్లోరిన్ను కలిగి ఉంటాయి. సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు సిఎఫ్సిని విచ్ఛిన్నం చేసి క్లోరిన్ని విడుదల చేస్తాయి. ఈ క్లోరిన్ పరిమాణువులు ఓజోన్ అణువును విచ్ఛిన్నం చేసి ఓజోన్
తరిగిపోయేటట్లు చేస్తాయి. ఓజోన్ పొర తరిగిపోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికమవుతుంది. దీనివల్ల జన్యువులు, కళ్ళు దెబ్బతినడంతో పాటు సముద్ర జీవరాశిపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. 1994లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్పై సంతకం చేసిన తేదీకి జ్ఞాపకార్థంగా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. మానవ చర్యల మూలంగా ఓజోన్ పొర ప్రభావితమవుతున్నందున ఈ విషయమై 1970లో నుంచి అధ్యయనాలు సాగుతున్నాయి. ఓజోన్ పొర సన్నగిల్లినట్లు ఆ తర్వాత కాలంలో కనుగొన్నారు. జీవజాలంతో పాటు మొక్కలను అతి నీల లోహిత కిరణాలు తీవ్రంగా హాని కలిగిస్తాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థ EPA సంస్థ 3.5 దశాబ్దాల క్రితమే దీనిపై ఓ నివేదిక ప్రచురించింది. ఓజోన్ పొర బాగా దెబ్బతింటే రాబోయే 88 సంవత్సరాల్లో ఒక్క అమెరికాలోనే 4 కోట్ల క్యాన్సర్ కేసులు అధికంగా నమోదై 8 లక్షల మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది. మొక్కల్లో చిన్న చిన్న సంయోగ ప్రక్రియ దెబ్బతింటుంది. పలు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ పొర పలుచబడినట్లు వివిధ నివేదికలు వెల్లడించాయి. దీనివల్ల మంచు కరిగి సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతుంది. విపరీతమైన ఇంధన వినియోగం, ఏసీలు, ఫ్రిడ్జ్లలో వాడే ప్రమాదకర రసాయనాలు ఓజోన్ పొరకు నష్టం చేస్తాయి. అమెజాన్ అడవుల కార్చిచ్చు ఈ మేరకు ఆ పొరపై ప్రభావం చూపిస్తున్నట్లు పర్యావరణ సంస్థలు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశాయి. 4 సంవత్సరాలకు ఒకసారి ఓజోన్ పొర స్థితిగతులపై ఐక్యరాజ్య సమితి ఓ నివేదిక విడుదల చేస్తుంది. గతంతో పోలిస్తే ఓజోన్ పొర క్రమేణా కోలుకుంటున్నట్లు 2018లో విడుదలైన నివేదిక వెల్లడించింది. కెనడా, స్వీడన్, డెన్మార్క్, నార్వే వంటి దేశాలతో పాటు మరికొన్ని దేశాలు క్లోరోఫ్లూరో కార్బన్లు కట్టడి చేసేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా EPA ఆధ్వర్యంలో CFC ఉత్పత్తిదారులతో అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేశారు. ఓజోన్ పొర రక్షణ కోసం 1985లో 28 దేశాలు VNR కన్వెన్షన్లో సంతకం చేశాయి. ఓజోన్ పొర దెబ్బతింటే నెలకొనే ఉపద్రవాల ప్రభావం మన ప్రాంతంపై తక్కువగా ఉండబోదు. రాబోయే 88 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాలోనే క్యాన్సర్ కేసులు 1,00,000కు పైచిలుకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల వృద్ధాప్యం, కంటి సమస్యలు పెరుగుతాయి. ప్రధానంగా పొదిలి ఎగువ ప్రాంతంలో చిన్న వయసులోనే ప్రజలకు వృద్ధాప్య ఛాయలు అలుముకుంటున్నాయి. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతింటుంది. ఒకప్పుడు 50,000 లోపే ఫ్రిడ్జులు, ఏసీలు వాడే కుటుంబాలుంటే ఇప్పుడు 12 లక్షల కుటుంబాలకు పైగా వీటిని వినియోగిస్తున్నారు. వీటి వల్ల ఉద్గారమయ్యే ప్రమాదకర రసాయనాలు ఓజోన్ పొరకు నష్టం చేకూరుస్తున్నాయి. జీవజాలానికి రక్షా కవచమైన ఓజోన్ను ప్రతి ఒక్కరూ రక్షించుకోవాలి. UTF ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు క్రీడా పోటీలు DRRM మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ప్రారంభమయ్యాయి. యూనియన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఉపాధ్యాయులకు మండల స్థాయి పోటీలు నిర్వహించారు. తొలి రోజు క్రికెట్, వాలీబాల్, షటిల్, టెన్నికైట్ పోటీలు నిర్వహించారు. రెండవ రోజు వాకింగ్, రన్నింగ్, షాట్పుట్, జావెలిన్ త్రో, బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో జరుగుతున్నాయి. ఈ పోటీల్లో దాదాపు 600 మంది ఉపాధ్యాయులు పాల్గొని తమలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లు గుంటూరులో అక్టోబర్ 5, 6 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు UTF జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో క్రీడల కన్వీనర్ అబ్దుల్ హై, జిల్లా గౌరవాధ్యక్షుడు రవి, ఉమామహేశ్వరి, చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఈరోజు ఈ క్రీడల సంబరాలు
జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా జిల్లా స్థాయి క్రీడా సంబరాలు ఈరోజు ఒంగోలు జరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ సమస్యల మీదే కాకుండా సామాజిక అంశాల మీద కూడా, ఉదాహరణకు దాచూరి రామిరెడ్డి గారి మెడికల్ క్యాంపు ప్రతి 2 నెలలకు ఒకసారి దాదాపు 1600 మంది పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించి వాళ్ళకి మందులు కూడా అందిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సామాజిక అంశాలతో పాటు విద్యా వైజ్ఞానిక అన్ని అంశాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక కూడా అందిస్తుంది. మరి యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు స్వర్ణోత్సవ సంబరాలు సందర్భంగా రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో ఉపాధ్యాయులకి ఆట విడుపుగా, అదేవిధంగా మానసిక శారీరక ఉల్లాసం కోసం మరి నిరంతరం బోధన ప్రక్రియలో నిమగ్నమైనటువంటి ఉపాధ్యాయులకి మరి వాళ్ళలో మానసిక శారీరక శక్తి సామర్థ్యాలు పెంపొందించే ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటల పోటీలు ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు మండల స్థాయి పోటీలు అయిపోయినాయి. దాదాపు 32 మండలాలు ఆ విధంగా పోటీలు నిర్వహించి అక్కడ ఫైనల్ వచ్చినటువంటి జట్లు మరి ఇవాళ రేపు అంటే 15, 16 తారీఖు 2 రోజుల పాటు జిల్లా స్థాయిలో జరిగేంటి పోటీలకు సంసిద్ధులై వచ్చారు. ఈరోజు క్రికెట్, వాలీబాలు, షటిల్, టెన్నికాయిట్ ఈ 4 క్రీడాంశాల మీద జిల్లా స్థాయిలో పోటీలు. రేపు అనగా 16వ తారీఖున మరి వాకింగ్ 100 మీటర్స్, 400 మీటర్స్, రన్నింగ్ కూడా 100 మీటర్స్, 400 మీటర్స్, అదేవిధంగా షార్ట్ పుట్, జావెలిన్ త్రో. పద్మశ్రీ ఘంటసాల వి రామకృష్ణ సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సంగీత విభావరి నిర్వహించారు. గాయకులు పెండ్యాల సాయి మాస్టర్, దేవరకొండ వెంకటేష్, సిహెచ్ శేషారత్నం, శైలజ, సుహాసిని, విజయలక్ష్మి, ఉషారాణి, బియ్యపు శ్రీనివాసరావు, శివప్రసాద్ పాడిన పాటలు అలరించాయి. వ్యాఖ్యాతగా గుర్రం కృష్ణ వ్యవహరించారు. గాలి తగిలే వేళ గిలిగింత ముదిరే వేళ అపసోపో కొతలేకో అంటుకుంటే మోతగా గుంగుమాయించు కొంచెం లౌలగాయించు లంచం మన్మథుంచింది మంత్రం కళ్ళలో పెళ్లి కొండలి కనపడసాగి పల్లకిలో నవ్వురేగే కదలాడి దుబ్బ కళ్యాణ తిలకంతో పసుపు పారాణి పదములతో నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో పెదవిపై మిగిలే నగవులతో వధువులను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవాన సాగే ఆకాశవీలో అందాల జాబి ఉయ్యాలి తారము చేరి ఉయ్యాలలో సయ్యాటలాడినే చక్కనమ్మ చెక్కిలింత మత్తులో చింగు చింగులేడు చుమ్ము కళ్ళకి మత్తులో అని గుడ్డల్లో జాబిల్లి కొట్టన
ఒంగోలు మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణ ఒకప్పుడు పూల మొక్కలతో ఆహ్లాదంగా ఉండేది. ప్రస్తుతం నిర్వహణ కొరవడి అధ్వానంగా దర్శనమిస్తుంది. గతంలో పనిచేసిన తహసీల్దార్లు ఆహ్లాదంపై దృష్టి పెట్టేవారు. దీంతో కార్యాలయ ఉద్యోగులు ఏదో ఒక పని మీద కార్యాలయానికి వచ్చేవారికి పచ్చదనం కనువిందుల చేసేది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో వారానికోసారి కార్యాలయం స్వచ్ఛతకు సమయం కేటాయించేవారు. గత 5 ఏళ్లుగా పనిచేసిన రెవెన్యూ అధికారులు పచ్చదనంపై పర్యవేక్షణ కొరవడటంతో పిచ్చి మొక్కలు పెరిగి కార్యాలయ ఆవరణ అధ్వానంగా తయారైంది. 2004 అప్పటి మండల తహసీల్దార్ బంకా ప్రకాశ్రావు కార్యాలయం ఆవరణలో పచ్చదనం పెంపొందించాలన్న ఉద్దేశంతో రెవెన్యూ వనానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మొక్కలు నాటించారు. అప్పటి కలెక్టర్ కృష్ణబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొన్ని రోజులు పచ్చదనంతో కళకళలాడినా ఆ తర్వాత వచ్చిన అధికారులు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా తయారైంది. కార్యాలయానికి ఉత్తరం వైపు ఉన్న భవనాన్ని ఆర్ఐకు కేటాయించారు. దాని చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. కళ్ల ముందే కనబడుతున్న పరిశుభ్రత మాత్రం అటకెక్కిందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఒకసారి కింద పడి చూడు, నిన్ను లేపటానికి ఒక్క చెయ్యి రాదు. అదే పైకెదిగి చూడు, నిన్ను అందుకోవడానికి ఎన్నో చేతులు పోటీ పడతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.